8:5:20 मीठे बच्चे, बाबा आया है तुम बच्चों को अविनाशी कमाई कराने। अभी तुम ज्ञान रत्नों की जितनी कमाई करने चाहो कर सकते हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు పిల్లలకు అవినాశి సంపాదన చేయించడానికి. పిల్లలకు అవినాశి సంపాదన చేయించడానికి. ఇప్పుడు మీరు జ్ఞానరత్నాలతో ఎంత అంటే అంత సంపాదన చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు జ్ఞానరత్నాలతో ఎంత అంటే అంత సంపాదన చేసుకోవచ్చు. అసురీ సంస్కారాలు మార్చుకొని దైవీ సంస్కారాలు తయారు చేసుకోవాలంటే ఏ విశేష పురుషార్థం కావాలి? ఆన్సర్, సంస్కారాలను మార్చుకోవాలంటే ఎంత వీలైతే అంత ఆత్మాభిమాని స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. దేహాభిమానంలో వస్తే అసురీ సంస్కారాలు వస్తాయి. బాబా అసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా చేయడానికి వచ్చారు. పురుషార్థం చేయండి. మొదట నేను ఆత్మను, తరువాత ఇది నా శరీరం. గీత హై तूने रात गवाई सो के। ओम शांति। यह गीत तो बच्चों ने बहुत बार सुने हैं। रूहानी बच्चों प्रति रूहानी बाप सावधानी देते रहते हैं। यह समय खोने का नहीं है. బాబా పిల్లలకు ఎన్నోసార్లు ఈ పాట యొక్క అర్థాన్ని చెప్పారు. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి సావధానపరుస్తున్నారు. పిల్లలు, ఇది పోగొట్టుకునే సమయము కాదు. ఇది చాలా పెద్ద సంపాదించుకునేటువంటి సమయము. కమాయి कराने के लिए ही बाप आया हुआ है. కమాయి भी आता है. బాబా అసలు వచ్చిందే పిల్లలకి సంపాదన చేయించడానికి. ఎంత సంపాదన? అపారమైనటువంటి సంపాదన. ఎవరెంత సంపాదించుకోవాలనుకుంటే అంత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు బాబా ఫస్ట్ ఏ సంపాదన చేయిస్తున్నారు? అవినాశి జ్ఞానరత్నాలు ఇచ్చి ఈ సంపాదన చేయిస్తున్నారు. నిన్న కూడా గురువారం మురళీలో కూడా బాబా ఏం చెప్పారు? సంపాదనలు ఎన్ని రకాలు? శక్తుల యొక్క ఖజానా, జ్ఞానం యొక్క ఖజానా, గుణాల యొక్క ఖజానా, సంబంధాల యొక్క ఖజానా అన్నీ నింపుకోవాలి. ఫస్ట్ బాబా ఏం నింపుతున్నారు? జ్ఞానరత్నాలతో జోలి నింపుతున్నారు. ఇది సంపాదన. ఇది భవిష్యత్తు కొరకు. అక్కడ చేసింది భక్తి, కానీ ఇది మాత్రం జ్ఞానము. మనుషులకి ఈ విషయాలు తెలియదు. భక్తి తబ్ షురు హోతీ హై జబ్ రావణ్ రాజ్ షురు హోతా. రావణాసురుని రాజ్యం మొదలైనప్పటి నుండి భక్తి కూడా మొదలైంది అని చెప్పింది. జ్ఞానం ఎప్పుడు మొదలవుతుందంటే బాబా ఎప్పుడు వస్తే అప్పుడు మొదలైనట్లు. బాబా వచ్చి ఏం చేస్తారు? రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. జ్ఞానంతోనే కొత్త ప్రపంచం అనేది వస్తుంది కదా. భక్తి ఏమో పాత ప్రపంచంలో చేసేటువంటిది. అందుకని ఫస్ట్ నేను ఆత్మను, తర్వాత ఇది దేహం. ఫస్ట్ ఆత్మ, తర్వాత దేహం. పిల్లల బుద్ధిలో ఇదే ఉండాలి. మొదటి పాఠం ముందు ఆత్మ, తర్వాత దేహం. ఇలాగే గుర్తుండాలి. కానీ డ్రామా ప్లాన్ అనుసారం మనుషులు ఏం చేశారు? అందరూ రాంగ్ అయిపోయారు. ఎందుకు రాంగ్? ముందు దేహము, తర్వాత ఆత్మ గురించి ఆలోచిస్తున్నాం. అసలు ఆత్మ గురించి తర్వాత ఆలోచించుకుందాం అని కొందరు అనుకుంటే అసలు ఆత్మే లేదు, ఏమీ లేదు అనేవాళ్ళు కూడా ఇంకొకళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు, కాబట్టి ఉల్టాగా అయిపోయారు. దేహాభిమానంలో రావడంతో ఏమొచ్చేసినాయి? ఆత్మలో అసురీ సంస్కారాలు వచ్చేసినాయి. అసురీ సంస్కారాలను ఏం చేయాలి? దైవీ సంస్కారాలుగా మార్చుకోవాలి. దైవీ సంస్కారాలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి?
ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి అంటున్నారు. सब फादर कहते हैं రచయిత బాప్కి, రచన అంటే ఆత్మ, రచయిత అంటే పరమాత్మ. అందరూ రచయితలు అంటే అందరూ తండ్రులు అయిపోయినట్లు కదా. ఎక్కడైనా లౌకికంలో అలా అంటారా, నేను కూడా తండ్రిని నువ్వు కూడా తండ్రివే అంటారు. అసలు बाबा और मम्मा यह दोनों अक्षर बहुत मीठे, रचता तो बाप को ही कहेंगे. वो पहले माँ को अडॉप्ट करते हैं, फिर रचना करते हैं. बेहद का बाप भी कहते हैं कि मैं आकर इसमें प्रवेश करता हूँ. उनका नाम बाला है. कहते हैं భగీరథ్. బాబా అంటున్న లౌకికంలో ఎలా అయితే తండ్రి తల్లి పిల్లలు ఇలా ఉంటారు, అలాగే పరమాత్మ తండ్రి బ్రహ్మబాబాని ఫస్ట్ తన వారీగా చేసుకొని బ్రహ్మబాబా ద్వారా పిల్లలందరినీ తన ఒడిలోకి తీసుకుంటున్నారు, రచన రచిస్తున్నారు. కొత్త రచన అని చెప్పడం జరుగుతుంది, దత్తత చేసుకోవడం అని చెప్పడం జరుగుతుంది. మనుష్య కా హీ చిత్ర దిఖాతే హై, కోయి బేల్ ఆది నహీ హై. బాబా అంటున్నారు, నేను వచ్చి రచన చేయాలనుకోండి ఈ సృష్టి పైన, మరి ఏదో ఒక శరీరంలో అవతరించాలి, ఎవరో ఒకరిని నా వారిగా చేసుకోవాలి కదా, అంతేనా? లేకపోతే ఎద్దును నా వారిగా చేసుకుంటానా, ఎద్దుమైన ఎక్కుతానా అంటున్నారు బాబా. భగీరథం మనుష్యక తన హై. భగీరథుడు అంటే ఈయన భగవంతునికి రథం అయ్యారు కాబట్టి మనిషి శరీరమే భగీరథుడు అవుతారు, కానీ ఎద్దు శరీరము భగవంతుడి రథము అవ్వరు. కానీ భక్తిలో ఏమనుకున్నారు, భగవంతుడి రథము ఎద్దే అని నంది అని అనుకున్నారన్నమాట. బాబా వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు. అయినా బాబా నంది ఎలా ఎక్కుతారు, నంది బ్రుక్లో వచ్చి కూర్చుంటారా, నంది నోటితో మాట్లాడతారా, లేకపోతే అసలు శరీరం లేదు కదా కొన్ని ఎక్కి తిరగడానికి, అన్నీ బాబా వచ్చాకే చెప్తారు ఇవన్నీ కూడా. పిల్లలు నాకు శరీరం లేదు కదా, అందరిలాగా నాకు కూడా వాహనం ఇచ్చేసి నాకు కూడా నంది ఎక్కి తిరుగుతారు అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే శంకరుణ్ణి నేను ఒకటే అని అనుకున్నారు కాబట్టి అట్లా చెప్పారు. పోనీ అలా రావడానికి కూడా నాకు కుదరదు కదా, నేనేం వాహనాలు ఎక్కి తిరగాల్సిన అవసరం నాకు లేదు కదా అని బాబా అంటారు. వాహనం ఎప్పుడు కావాలి, శరీరం అనేది ఉంటేనే అప్పుడు బాబా జ్ఞానం అనేది వినిపిస్తారు, పిల్లలతో మాట్లాడతారు, పిల్లల్ని దత్తత తీసుకుంటారు, పిల్లల్ని పాలన చేస్తారు. వీటన్నిటి కోసం బాబాకు శరీరం అనేది కావాలి. అది మనిషి శరీరమే అయి ఉండాలి కదా. ఈ జ్ఞానం అనేది బాబా వచ్చి ఇస్తున్నారు. తో అవినాశి జ్ఞాన రత్నం కా ఖజానా. బాబా దగ్గర ఏముందంట, అవినాశి జ్ఞానరత్నాల ఖజానా ఇస్తారు అని. ఎందుకంటే బాబా రత్నాల సాగరుడు, రత్నాగరుడు అని అంటారు కదా, రత్నాల సాగరుడు. రత్నాలంటే మనుషులకి మామూలు రత్నాలే తెలుసు, బాబా అంటున్నారు ఆ రత్నాలు కాదు, అవి విలువలేని రత్నాలు, ఇవి జ్ఞానరత్నాలు, ఇవి విలువైనటువంటిది అనమాట. అలాగే సాగరం అంటే నీళ్లు కాదు, నీళ్ళ విషయం కాదు, జ్ఞానరత్నాల భండారా ఉన్నారు బాబా. మొత్తం నాలెడ్జ్ అనేది భగవంతుడి వద్ద ఉంటుంది అని అర్థము. నాలెడ్జ్ పానీ కో నహీ కహా జాతా హై. బాబా అంటున్నారు జ్ఞానం అంటే ఇలా నీళ్లు పోసాను అనుకోండి మీకు జ్ఞానం వచ్చేస్తుందా అంటున్నారు బాబా. జ్ఞానం అంటే నీళ్లు కాదు పిల్లలు అంటున్నారు అనమాట. జ్ఞానం అంటే జ్ఞానమే, అది మీకు ఇస్తే మీకు అర్థం చేసుకుంటే జ్ఞానం అంటే చదువు అని. లౌకికంలో ఎలా అయితే ఒక్కొక్క విషయం యొక్క జ్ఞానం ఉంటుంది, సైన్స్ యొక్క జ్ఞానం ఉంటుంది, లేకపోతే లెక్కల యొక్క జ్ఞానం ఉంటుంది, లేకపోతే డాక్టర్గా అయ్యే జ్ఞానం ఉంటుంది. ఇదంతా ఒకళ్ళు చదివిస్తారు, ఇంకొకళ్ళు చదువుకుంటారు, అంతేనా? లేకపోతే డాక్టర్ అవ్వాలంటే మంత్రం చదివి నీళ్ళు పోస్తే వీళ్ళు డాక్టర్ అయిపోతారు అంటున్నారు. దేవతలు అవ్వాలన్నా అట్లా ఏమీ అవ్వరు. అది కూడా చదువుకొని ఆత్మాభిమానిగా అయ్యి దైవీ గుణాలన్నీ ధారణ చేసి శ్రేష్ఠ కర్మలు చేసి సేవ చేస్తేనే అప్పుడు వస్తుంది దేవతా పదవి అనేది. అంతే తప్ప ఏదైనా నీళ్ళు పోస్తే మీరేమీ దేవతలు అయిపోవడం అనేది జరగదు అని. ఆది మధ్యాంత జ్ఞానం అనేది మీ వద్ద లేదు, ఇప్పుడు బాబా వచ్చి ఇస్తున్నారు. ఎందుకంటే వృక్షానికి బీజమే బాబా. ఈ సృష్టి అంతా వృక్షం అయితే బీజం ఎవరు? బాబా. కాబట్టి సృష్టి ఆది మధ్యాంతం ఎవరి దగ్గర ఉందంటే బాబా దగ్గర ఉంది. ఇది బాబా వచ్చినప్పుడే ఇస్తారు. तो तुम नॉलेज से देवता बनते, नॉलेज पावर से ప్రారబ్ధ పాతే హో. బాబా అన్న జ్ఞానం పొంది ఆ తర్వాత ప్రారబ్ధాన్ని పొందుతారు అని చెప్పి. అదే సత్యుగంలో వెళ్ళారనుకోండి ప్రారబ్ధం ఒకటే ఉంటుంది, మళ్ళీ జ్ఞానం అనేది
ఉండదు, ఎందుకంటే అవసరం అనేది లేదు. ऐसे नहीं कि देवताओं में यह ज्ञान नहीं तो अज्ञानी है नहीं, वह तो इस नॉलेज से पद प्राप्त कर लेते, बाप को पुकारते ही है, बाबा आओ हम पतित है पावन कैसे बने. మరి దేవతలకు దేవతల వద్ద ఈ జ్ఞానం లేదు అంటే వాళ్ళని అజ్ఞానీలు అంటారా ఏంటి? బాబా అంటున్నారు వాళ్ళు చదివేసుకొని పదవి కూడా పొందేశారు, అజ్ఞానీలు కాదు, చదువు రాని వాళ్ళు కాదు, వాళ్ళు చదివేసి పదవి పొందేసిన వాళ్ళు, అందుకే వాళ్ళకి చదువు అక్కర్లేదు, అంతే తప్ప చదువు రాని వాళ్ళు వేరు, చదువు అక్కర్లేని వాళ్ళు వేరు అంటున్నారు అన్నమాట. ప్రారంధం అంతా పొందిన తర్వాత ఇంకా మళ్ళీ చదువుకోవడం ఎందుకు పిలిచారు భగవంతుణ్ణి? పతిత పావన రండి, నా ఆత్మను పావనంగా చెయ్యండి. పావనంగా అయిన తర్వాత మళ్ళీ పావనంగా చెయ్యండి అని పిలవక్కర్లేదు కదా, పావనంగా ఎలా అవ్వాలో తెలుసుకోవక్కర్లేదు కదా. అందుకనే అలాంటి నాలెడ్జ్ అనేది అక్కడ ఉండదు అని చెప్పి పిలవడము ఉండదు. అథవా उनके लिए रास्ता अथवा नॉलेज बताओ क्योंकि जानते नहीं, अभी तुम जानते हो हम आत्मा शांति धाम से आई, మేము ఆత్మలము శాంతిధామం నుండి వచ్చామని మీకు తెలుసు. అక్కడ ఉన్న సత్యుగంలో ఉన్న దేవతలుగా ఉన్నప్పుడు అవి కూడా తెలియదు, గుర్తుండవు కదా. వహ ఆత్మయే శాంతి మే రహతి హే యహా ఆయే హే పాట్ బజాని, పరంధామంలో ఉన్నప్పుడు గుర్తుండదు, సత్యుగంలో ఉన్నప్పుడు గుర్తుండదు, ద్వాపర కలియుగాల్లో ఉన్నప్పుడు గుర్తుండదు. ఎప్పుడు గుర్తుంటుంది? ఇప్పుడు ఒక్కసారి సంగమ యుగంలో మాత్రమే గుర్తుంటుంది. శాంతిగా ఎక్కడున్నారు, సుఖంగా ఎక్కడున్నారు, దుఃఖంతో ఎక్కడున్నారు, మళ్ళీ సుఖం ఎలా పొందాలి, ఇవన్నీ అర్థమయ్యేది ఇక్కడే అంటున్నారన్నమాట. ఇక్కడికి వస్తుంది, అక్కడైతే శాంతిగా ఉంటుంది ఆత్మ, ఇక్కడికి వచ్చి పాత్ర వహిస్తుంది, తర్వాత పాత ప్రపంచం అయిపోతుంది. మళ్ళీ బాబా కొత్త ప్రపంచం చేస్తున్నారు. ఎవరు రాజ్యం చేసేవారు? तो तुमने बाप अभी बाप द्वारा जाना, बाप है ही ज्ञान सागर सद्गति दाता. ఇవన్నీ బాబా ద్వారా తెలుసుకుంటున్నారు. బాబా జ్ఞానసాగరుడు కదా, అలాగే సద్గతి దాత కదా, సద్గతి ఇవ్వడానికి బాబా వచ్చారు. మా దుఃఖాలు హరించండి, సుఖశాంతులు ఇవ్వండి అని అడిగారు కదా. ఎందుకంటే తమో ప్రధానంగా అయిపోయింది ఆత్మకు తెలుసు. మళ్ళీ బాబా వచ్చి తన పరిచయం ఇస్తున్నారు. మనుషులు ఉన్నారనుకోండి ప్రపంచంలో, వాళ్ళకి అసలు ఆత్మే తెలియదు, పరమాత్మ అంతకంటే తెలియదు, ఆత్మ జ్ఞానమే లేదు, ఇంకా పరమాత్మాభిమానిగా మాత్రం ఎలా అవుతారు? आगे तुम भी नहीं जानते थे, अभी ज्ञान मिला है तो समझते बरोबर सूरत मनुष्य की थी और सीरत बंदर की थी. బాబా అంటున్నారు ముఖం మనుషుల ముఖం ఉంది ఈ సృష్టిలో, కానీ బుద్ధి మాత్రము కోతి బుద్ధిగా అయిపోయింది, జంతువుల మాదిరిగా అయిపోయారు అంటున్నారు. ఎందుకంటే జంతువులు ఉన్నాయనుకోండి, జంతువులు ఏం చేస్తాయి? తింటాయి, తాగుతాయి, పిల్లలకు తినిపిస్తాయి, నిద్రపోతాయి, సంపాదించుకుంటాయి తినటానికి, మళ్ళీ లేస్తాయి, మళ్ళీ తింటాయి, మళ్ళీ తాగుతాయి, మళ్ళీ నిద్రపోతాయి. మనుషులు కూడా ఎలా అయిపోయారు? మనుషులు కూడా అట్లాగే అయిపోయారు, జంతువుల్లాగా అయిపోయారు. ఇంకా మళ్ళీ కోతులు ఉన్నాయనుకోండి, మళ్ళీ వికారాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈరోజు మనుషులు కూడా అలాగే అయిపోయారు, జంతువులు అయిపోయారు, మళ్ళీనేమో బుద్ధి కోతి బుద్ధి అయిపోయింది అంట. అభి బాప్నే నాలెడ్జ్ दी है तो हम भी नॉलेजफुल बन गए हैं. కాబట్టి అసలు జీవితం ఏంటి, పరమార్థం ఏంటి, ఈ విషయాలన్నీ తెలియదు కదా. బాబా వచ్చి ఇదంతా అర్థం చేయిస్తున్నారు. రచయిత రచన యొక్క జ్ఞానం లభించింది, భగవంతుడు మాకు చదివిస్తున్నారనే నష ఉండాలి. జ్ఞానసాగరుడు బేహద్ద జ్ఞానం ఇస్తారు. జ్ఞానసాగరుడు వచ్చినప్పుడు హద్దు విషయాలు వినిపిస్తారా ఏంటి? బేహద్ తండ్రి బేహద్ జ్ఞానం బేహద్ ప్రారంభమే చేయిస్తారు కదా. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏమిటి అన్నీ అర్థం చేస్తున్నారు. ఇంతకుముందు ఇవేమీ తెలియదు. దుఃఖహర్త సుఖకర్త అని పరమాత్ముడిని పిలుస్తారు, అయినా కానీ మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. బాబా అంటారు పిల్లలు పోన్లేండి డ్రామానుసారంగా అన్నారనుకోండి, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చెయ్యండి అంటారు అన్నమాట. వాళ్ళది కూడా తప్పేం లేదు, దోషమేం లేదు. ఇంకా డ్రామా అనుసారంగా మాయా తుచ్చబుద్ధిగా చేసేసింది కదా. कीड़ों के फिर गंध में ही सुख बासता है, बाप आते हैं गंध से निकालने के लिए. అవంటారు పేడ పురుగు ఉంటుంది, దాని పేడలో తీస్తే దానికి ఏం నచ్చదు అంటున్నారు. కానీ బాబా అంటున్నారు నేను పేడలో తీయడానికే వచ్చా, నేను తుమ్మిదిగా చేయడానికే వచ్చా అంటున్నారు.
మీకు నచ్చినా నచ్చకపోయినా ప్యాడ్లో ఉండడానికైతే వీలు లేదు అంటున్నారు. ఇప్పుడు మరి తుమ్మెదలాగా మారాలి కదా, భ్రమరీలాగా మారాలి. మనుష్య దల్దల్ మే ఫసే హుయే హై, జ్ఞాన్ కా పతా హీ నహీ తో క్యా కరే. మనుషులు అదే చెడు గుణాలు వికారాలు ఇదే ఊబిలో చిక్కుకొని ఉన్నారు. జ్ఞానం అనేదే తెలియదు. ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, ఇంకొక రకంగా కూడా ఉంటుంది అనేది కూడా తెలియదు. అందరూ ఊబిలోనే ఉన్నారు, నేను కూడా ఊబిలోనే ఉన్నాను. तो दुबन में फंसे पड़े हैं, फिर इसको निकालना मुश्किल हो जाता है. निकाल कर आधा पौना तक ले जाओ, फिर भी हाथ छुड़ाए गिर पड़ते हैं. कई बच्चे औरों को ज्ञान देते देते स्वयं माया का तप्पड़ खा लेते हैं. మనుషులు మాయా అనే ఊబిలో చిక్కుకొని ఉన్నారు. ఒక్కొక్కసారి ఎవరినన్నా పాపం చేయి పెట్టి గట్టిగా లాగినా మళ్ళీ చెయ్యి వదిలేసి ఇంకా ఎక్కువ లోతుకి వెళ్ళిపోతారు అంటున్నారు. ఊబిలో ఏమవుతూ ఉంటుంది, చెయ్యి వదిలేస్తే ఇంకా ఎక్కువ లోతుకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కొంతమంది ఏం చేస్తారు, కావాలని చెయ్యి వదిలేసి మరి మేము ఊబిలోనే ఉంటాము అని అంటారు అంటున్నారు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళని లాగాలి వీళ్ళని లాగాలి అని చెప్పి వెళ్ళి వీళ్ళు పడుతూ ఉంటారు ఊబిలో అంటున్నారు. तो यह स्वयं ही माया का तप्पड़ खा लेते हैं, क्योंकि बाप के डायरेक्शन के विरुद्ध कार्य कर लेते. బాబా అన్నారు ఎందుకు పడతారు, వేరే వాళ్ళని రక్షించడానికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు పడతారంటే నేను చెప్పినట్టు కాకుండా వేరే రకంగా ట్రై చేస్తారు, వాళ్ళని తెద్దాం వీళ్ళని తెద్దాం అని, అందుకే పడతారు. నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు సేవ చేశారనుకోండి, వేరే వాళ్ళని తీయడానికి వెళ్ళి పడరు. అదే నేను చెప్పినట్టు కాకుండా మీ ఇష్టమైనట్టు సేవ చేశారనుకోండి, వాళ్ళని తెద్దామని వెళ్ళి వీళ్ళు పడతారు అని బాబా అంటున్నారు. दूसरों को निकालने की कोशिश करते खुद गिर पड़ते, निकालने कितनी मेहनत हो जाती, माया से हार जाते हैं. వాళ్ళని రక్షిద్దామని వెళ్ళి తప్పు మార్గంలో సేవ చేసింది సేవ కానీ తప్పు మార్గంలో చేశారు. బాబా అన్నారు వీళ్ళు పడతారు. ఇక వీళ్ళని తీయడం అంటే ఇంకేం లేదు, ఇక వీళ్ళని ఎవరు తీయలేరు అంటున్నారు. ఎందుకంటే నేను భూమిలో పడినా కానీ పడలేదంటారనమాట. మాయాసే హార్ ఖా జాతే హై, మాయతో ఓడిపోతారు, తెలియదు అనమాట. ఇంకో అప్పన పాప హీ అందరు ఖాతా హై. కొందరేంటి వాళ్ళ పాపం మనసులో తొలిచేస్తూ ఉంటుంది. మాయతో యుద్ధం కదా, యుద్ధ మైదానంలోనే ఉన్నారు. యహతో బాహుబల్ సే లడ్నే వాళ్ళ హింసక్ సేన, తుమ్తో అహింసక్ హో. ప్రపంచంలో వాళ్ళెవరు, బాహుబలంతో యుద్ధం చేసేటువంటి హింసాత్మకమైన సైన్యం. అక్కడ సైన్యంలో ఉంటే ఎంత గొప్పగా భావిస్తారు సైన్యం అంటే, ఎందుకంటే వాళ్ళు రక్షిస్తున్నారు అని భావిస్తారు. బాబా అంటున్నారు హింసాత్మకమైన సైన్యమే అంత గొప్ప అయితే అహింసాత్మకమైన సైన్యం మీరెంత గొప్ప అంటున్నారు బాబా. ఎందుకంటే ఇది పరమాత్ముని యొక్క అహింసాత్మకమైన సైన్యం. ఈ ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేసేటువంటిది, రామరాజ్యాన్ని తీసుకొని వచ్చేటువంటిది. మీరు రాజ్యం తీసుకుంటారు కానీ అహింసతో తీసుకుంటారు. ఇక్కడ హింస అంటే కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కామవికారం కూడా హింసనే, రెండోది మనుషుల్ని చంపడం కొట్టడం కూడా హింసనే. మీరు రెండు వదిలేశారు కాబట్టి మీరు డబల్ అహింసకులు అంటున్నారు. ये ज्ञान बल की लड़ाई कोई नहीं जानते, अहिंसा किसको कहा जाता वह कोई नहीं जानते. బాబా అంటున్నారు ఇది జ్ఞాన బలంతో చేసే యుద్ధం. జ్ఞాన బలంతో కూడా యుద్ధం చేయొచ్చని ఎవరికీ తెలియదు. అహింస అనేది ఏంటంటారో కూడా తెలియదు. అహింస అంటే అక్కడ ఏమనుకుంటూ ఉంటారు, ఎవరిని కొట్టకుండా గొడవ పడకుండా ఉంటేనే అది అహింస అనుకుంటూ ఉంటారు. భక్తి మార్గం యొక్క సామగ్రి ఎంత భారీగా ఉన్నాయి. కొత్త పావన రండి అని అంటారు, ఎలా వస్తారు బాబా అనేది తెలియదు కానీ పిలుస్తారు. तो यह पावन बनाता है कोई नहीं जानते. गीता में भी भूल कर दी है, मनुष्य को भगवान कह दिया, शास्त्र मनुष्यों ने ही रचा. గీతలోనే పొరపాటు చేశారు. ఏం పొరపాటు, మనుష్యుల్ని భగవంతుడని అనేశారు అంటున్నారు. అదే కదా అన్నిటికంటే పెద్ద పొరపాటు. तो मनुष्य ही पढ़ाते हैं, देवताओं को शास्त्र पढ़ने की दरकार ही नहीं है. ఈ శాస్త్రాలు రాసింది కూడా మనుషులే. దేవతలు అనుకోండి, దేవతలు శాస్త్రాలు రాయరు, శాస్త్రాలు చదవరు, వాళ్ళకి అవసరం లేదు. మనుషులే రాస్తారు,
మనుషులే చదువుకుంటారు. वहाँ कोई शास्त्र नहीं होते, ज्ञान भक्ति पीछे है वैराग्य. బాబా అంటున్నారు ఫస్ట్ జ్ఞానం అర్థం ఇప్పుడు మీరు చేసుకుంటారు, ప్రారంధం పొందుతారు, ఆ తర్వాత భక్తి చేస్తారు, ఆ తర్వాత మీకు వైరాగ్యం అనేది రావాలి. దేంతో వైరాగ్యం రావాలి? భక్తితో వైరాగ్యం రావాలి. తర్వాత దేంతో రావాలి? పాత ప్రపంచంతో వైరాగ్యం రావాలి. ఎందుకంటే భక్తితో వైరాగ్యం రానంత వరకు ఒక కాలటేస్తారు, ఒక కాలిటేస్తారు, అటు ముందుకే వెళ్ళరు, ఇటు అక్కడే ఉండరు, అలా అయిపోతుంది. అందుకనే అంటారు బాబా ముందు వైరాగ్యము, జ్ఞానము భక్తి వైరాగ్యంలో వైరాగ్యం భక్తితో రావాలి, ఆ తర్వాత పాత ప్రపంచంతో రావాలి. పురాణే శరీర్ కా భీ వైరాగ్య, ఈ పాత శరీరంతో కూడా వైరాగ్యం రావాలి. బాప్ కే తిన ఆంఖోं से जो कुछ देखते वह नहीं रहेगा. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ పాత ప్రపంచంలో మీరు చూసేది ఏది ఉండదు అంటున్నారు. సారీ చిచ్చి దునియాసే వైరాగ్య, మొత్తం చిచ్చి ప్రపంచంతో వైరాగ్యం. బాకీ నయి దునియాకా తుమ్ దివ్య దృష్టిసే సాక్షాత్కార్ కర్తే హో. కొత్త ప్రపంచం వస్తుంది, చివరికి వచ్చే ముందు కూడా మీకు కూడా కనిపిస్తాయి అన్నీ కూడా. మీరు చదువుకునేది అసలు కొత్త ప్రపంచం కోసమైనప్పుడు కొత్త ప్రపంచం కనిపించకుండా ఎందుకు ఉంటుంది? చదివయ్యాక కొత్త ప్రపంచమే కదా కనిపించేది అని చెప్పన్నమాట. ఓ పడాయి కోయి ఇన్ జన్మకే లియే నహీ హై, ఇది ఈ జన్మ కోసం కాదు, ఇప్పుడు రాజ్యం చేయడం కోసం కూడా కాదు. వేరే చదువులుంటే అవి ఈ జన్మ కోసం. अब तो संगम इसीलिए तुम तो पढ़ते हो, उसको प्रारब्ध तुमने नई दुनिया में मिलती है. ఇప్పుడు సంగమం మీరు చదువుకుంటున్నారు కొత్త ప్రపంచ ప్రారంధం కోసం. బేహద్ బాబా ఎంత పెద్ద ప్రారంధాన్ని తయారు చేస్తున్నారు, బేహద్ సుఖాన్ని ఇస్తున్నారు. ఆత్మకి జన్మ జన్మల యొక్క సుఖం అంటే అదేం చిన్న విషయం కాదు. అందుకనే పూర్తి పురుషార్థం చేయాలి. కొంచెం చేసాము వదిలేసాము నిర్లక్ష్యంగా ఉన్నాం కాదు. రెండోది శ్రీమతం మీద నడవాలి. బాప్ హే శ్రేష్ఠతే శ్రేష్ఠ, ఉన్సే తుమ్ శ్రేష్ఠ బంతే హో. బాబా శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు. బాబా నుండి పిల్లలు శ్రేష్టంగా తయారవుతున్నారు. బాబా ఎవరు? ఎప్పుడూ శ్రేష్టంగానే ఉంటారు. పిల్లల్ని అందుకే శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. మీరే ఆత్మ 84 జన్మలు అనగా 84 శరీరాలు తీసుకున్నారు. తుమ్ लेते लेते फिर तुम भ्रष्ट बन जाते हो. बाप कहते मैं जन्मन में नहीं आता हूँ. అలా తీసుకుంటూ తీసుకుంటూ ఆత్మ ఏమైపోయింది? పూర్తిగా భ్రష్టంగా అయిపోయింది. బాబా జన్మ మరణాల్లో ఎప్పుడూ రారు, ఈ భాగ్యశాలి రథంలోనే ప్రవేశిస్తారు. బాబా భాగ్యశాలి రథంలో వచ్చారు అనేది పిల్లలు కనబెడతారు. ఎందుకంటే పిల్లలు భాగ్యశాలి కదా, అందుకని చెప్పి పిల్లలు ఏం చేశారంటే భాగ్యశాలి రథంలో వచ్చిన బాబాని గుర్తుపట్టేశారు అంటున్నారు. ఇది చిన్న చెట్టు, చిన్న వృక్షం కదా. ఈ చిన్న వృక్షానికి తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని ఆకులు రాలిపోతూ ఉంటాయి, కొన్ని కొత్త ఆకులు వస్తాయి, పూలు వస్తాయి. फिर तूफान लाने से गिर पड़ते, कोई कोई अच्छी रीति फल लग जाते हैं, फिर भी माया के तूफान से गिर पड़ते हैं. బాబా అంటున్నారు కొందరు మంచి రీతిగా ఫలం అనేటువంటిది మంచి రీతిగా కొన్ని చెట్లకు మంచి రీతిగా ఫలాలు వస్తాయి, కొన్ని ఏం చేస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. మాయా కా తూఫాన్ బహుత్ తేజ్ హై, आप तरफ है भाव बल, इस तरफ है योग बल अथवा याद का बल है. మాయా తుఫాన్లు చాలా గట్టివి కదా. ఒకవైపేమో బాహుబలము, ఒకవైపేమో యోగ బలము. ఇది జ్ఞాపకం యొక్క బలం, ఇది పక్కా చేసుకోవాలి అంటున్నారు. మనుషులు యోగం ఎలా చేయాలి, యోగం ఎలా చేయాలని తలగొట్టేసుకుంటూ ఉంటారు. రకరకాల యోగాలు సాధనలు చేస్తారు. బాబా సింపుల్గా చేశారు. పిల్లలు జ్ఞాపకం చేయండి, నేను పరంధామంలో ఉన్నా, నేను బిందువులాగా ఉన్నా, మీరు కూడా బిందువే, అలా జ్ఞాపకం చేయండి అని చెప్పారు. నడుస్తూ తిరుగుతూ కూడా బాబాని జ్ఞాపకం చేయాలి. యోగం యోగం అని చెప్పి కఠినమైనదిగా మీరు భావించవద్దు. ఎందుకంటే యోగం అనే మాట కూడా సన్యాసులు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. అనేక రకాల యోగాలు మళ్ళీ వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. బాబా అందుకే సహజంగా చెప్పారు, నడుస్తున్నా జ్ఞాపకం చేయాలి, అటు ఇటు తిరుగుతున్నా జ్ఞాపకం చేయాలి, లేస్తున్నా కూర్చుంటున్నా జ్ఞాపకం చేయాలి అని.
అర్ధకల్పం యొక్క ప్రియురాలకి ఇప్పుడు ప్రియుడు దొరికారు కదా. మరి ప్రియుడు ఇంతకు ముందు వరకునేమో పిలిచారు కానీ దొరకలా, కానీ ఇప్పుడు దొరికారు. మరి ఎంత జ్ఞాపకం చేయాలి? ఇప్పుడు నేను వచ్చాను, ఆత్మ కోయి భీ నహీ జానతి, ఇసిలియే బాప్ ఆకర్ రియలైజ్ కరాతే హై. ఏ ఆత్మకు తెలియదు, అందుకనే బాబా వచ్చి రియలైజేషన్ చేయిస్తున్నారు. ఇవన్నీ గుహ్యంగా అర్థం చేసుకునే విషయాలు. ఆత్మ అతి సూక్ష్మమైనది, అవినాశి. నా ఆత్మ వినాశ होने वाली है, ना उनका पार्ट विनाश हो सकता है. ఆత్మ ఆ చిన్న బిందువు ఎప్పటికీ నశించదు. ఆత్మ లోపల ఉండే పాత్ర కూడా నశించదు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ బాతే మోటి బుద్ధి వాళ్ళే ముష్కిల్ సమస్తే. ఇవన్నీ మందబుద్ధి ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతాయి? అసలు శాస్త్రాల్లో లేనే లేవు. అందుకే ఎవరి మైండ్కి ఎక్కల, అందుకని ఎవరికి అర్థం కూడా కావట్లా. ఇది కొత్త విషయాలు అయిపోయినాయి కదా. పిల్లలు జ్ఞాపకం చేసేటువంటి శ్రమ చేయాలి. జ్ఞానంతో బహుత్ సహజ్ है. बाकी विनाश काले विपरीत बुद्धि और विपरीत बुद्धि वह याद के लिए कहा जाता है. బాబా అంటారు పిల్లలు జ్ఞాపకం చేసే శ్రమ చేయాలి. జ్ఞానం ఎంతో తేలిక కదా, జ్ఞానంలో శ్రమ చేయాలి అనరు, యోగంలో జ్ఞాపకంలోనే శ్రమ చేయాలి అంటారు. మరి కొంతమంది పిల్లలు అంటే పిల్లలదేమో వినాశకాలే ప్రీతి బుద్ధి, మరి మనుషులది విపరీత బుద్ధి. అంటే జ్ఞాపకం లేదు వారికి, మీకు జ్ఞాపకం అనేది ఉన్నది కాబట్టి మీది ప్రీతి బుద్ధి, వాళ్ళది విపరీత బుద్ధి అంటున్నారు. ప్రీతి బుద్ధి ఉన్నది కానీ అవ్యభిచారి ప్రీతి బుద్ధి ఉండాలి. అంటే ఒకే ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి, అనేకులతో కలపకూడదు కదా. అప్నే సే పూछना हम बाबा को कितना याद करते हैं, మేము ఎంత బాబాను జ్ఞాపకం చేస్తున్నామని మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్న వేసుకోండి. यह भी समझते बाबा से प्रीत रखते रखते कब कर्मातीत अवस्था होगी, तब यह शरीर छूटेगा और लड़ाई लगेगी. బాబాతో ప్రీతి పెట్టుకుంటూ నేను ఆత్మను కర్మాతీత స్థితికి చేరుకుంటాను. కర్మాతీత స్థితికి చేరుకున్న తర్వాత ఈ శరీరాన్ని ఈజీగా వదిలేస్తాను. ఇంకా అప్పుడు ఈ సృష్టి వినాశనం అయిపోతుంది, యుద్ధాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా రావాలి కదా. ఫస్ట్ వెళ్ళాల్సిందేమో మనము, లాస్ట్ వచ్చేదేమో వాళ్ళు. యుద్ధాలు అవన్నీ జరగాలి, వాళ్ళు రావాలి, అన్నీ ఉంటాయి కదా. ఎంత బాబాతో ప్రీతి ఉంటే अंत सतो प्रधानंगा होता है. इम्तिहान ही एक ही समय होना है. जब पूरा समय आता सबकी प्रीत बुद्धि हो जाती है. బాబా అంటున్నారు ఎగ్జామ్ కూడా ఒకేసారి పెడతారు కానీ ఒకళ్ళది అయిపోయిందని ఒకరికి ఎగ్జామ్ పెట్టేసి ఇంకొకరిది అయిపోయిందని ఇంకొకరికి ఎగ్జామ్ పెట్టారు కదా. సృష్టి అంతటికి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అప్పటి వరకు మీరు చదువుకుంటూ ఉంటారు అంటున్నారు. विलायत वाले समझते हैं अभी मौत सामने कोई प्रेरक है जो हमसे बम्स बनाते. అందుకనే కొందరు చెప్తూ ఉంటారు విదేశీయులు లేకపోతే ఇలా బాంబ్స్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళకి ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఎవరో ప్రేరేపిస్తున్నారని, ఏదో ఐడియా వచ్చిందని ఇలా చెప్తూ ఉంటారు. డ్రామా అనుసారంగా ఇవన్నీ జరిగేదే ఉన్నది. అప్నీ హీ సైన్స్ బల్ సే అప్నీ కుల్ కా మౌత్ లాతే హే. సైన్స్ బలం కూడా గొప్పదే, కానీ అది పెరిగి తమ కులాన్ని తామే వినాశనం చేసుకుంటారు. అదే సైలెన్స్ బలం అనుకోండి, సైలెన్స్ బలం పెరిగి దైవీ రాజ్య స్థాపన చేస్తారు. సైన్స్ బలం పెరిగి తమ కులాన్ని తామే వినాశనం చేసుకుంటారు. అంటే ఏంటి? బాబా అంటారు కదా కౌరవులు, పాండవులు, యాదవులు అని. యాదవులు అంటే తమ కులాన్ని తామే వినాశనం చేసుకుంటారు, అంటే విదేశీయులు అని అర్థం అన్నమాట. ఇక్కడ ప్రపంచంలో వాళ్ళని కాదు. బच्चे कहते पावन दुनिया में ले जाओ तो शरीरों को थोड़ी ही ले जाएंगे. భగవంతుడా పావనంగా చేయండి, పావన ప్రపంచంలో తీసుకెళ్ళండి అన్నారు. మీ శరీరాన్ని కూడా తీసుకెళ్ళమంటారా అంటున్నారు. బాబా మిమ్మల్ని తీసుకెళ్తాను కానీ మీ శరీరాన్ని తీసుకెళ్ళను అంటున్నారు. తో బాకీ కాలం కా కాల్ హే. శరీరాల నుండి విడిపించి తీసుకొని వెళ్తాను కానీ శరీరాలు తీసుకెళ్ళాను కదా. అందుకనే కాలునికే కాలుడు, మృత్యువుకే మృత్యువు అని అంటారు అంటున్నారు. गाया हुआ है मिर्वा मौत मालू का शिकार. वह कहते विनाश बंद हो जाए, शांति हो जाए, विनाश बिगड़ सुख शांति कैसे स्थापना होगी. इसीलिए चक्र भी पूरा जरूर समझना है.
బాబా అంటున్నారు అంతిమంలో కొందరేమో దుఃఖంతో పరిగెడతారు, కొందరేమో ఆనందంతో పరిగెడతారు. అందుకనే వేటగాడికేమో ఆనందము, జింక పిల్లకేమో మృత్యువు యొక్క భయంతో పరిగెడుతుంది అంటారు. బాబా అంటున్నారు అట్లాగా ఆహా ఓహో నాకు ఆహారం దొరుకుతుంది అని వేటగాడు పరిగెడుతూ ఉంటాం. మనం చంపేటువంటి ఆనందం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఆహారం దొరకపోయే వేటగాడికి ఎంత ఆనందం ఉంటుందో సత్యుగంలో రాజ్యం చేయబోయే మీకు అంత ఆనందం ఉంటుంది. వినాశనం జరుగుతుంటే అంత ఆనందంగా ఉంటుంది. ఒకవైపు వినాశనం అవుతూ ఉంటుంది, ఒకవైపు మనకేమో ఆహా ఓహో నా ఇల్లు అదుగో, నా రాజ్యం అదుగో, నాది అదుగో అనుకుంటూ ఉంటారు. అదే మనుషులు అనుకోండి, భాగ్యం తయారు చేసుకొని మళ్ళీ ఏమంటారు, అయ్యో అమ్మో నా ప్రాణం పోతుంది, నా ప్రాణం పోతుంది, నాకు దుఃఖం కలుగుతుంది అంటూ ఉంటారనమాట. అందుకేనేమో లేడికేమో ప్రాణ సంకటము, వేటగాడికేమో చెలగాటము, ఆనందము అంటారనమాట. అరే వినాష్ బిగర్ సుఖ్ శాంతి కైసే స్థాపన హో. అందుకని మనుషులకి ప్రాణ సంకటంగా అనిపించే కదా ఈ వినాశనం అవ్వకూడదు, ఈ బాంబులు తయారవ్వకూడదు, ఈ యుద్ధాలు జరగకూడదు, శాంతి జరిగిపోవాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అరే యుద్ధమే జరగకపోతే సుఖశాంతులు కూడా రావు అని చెప్పి అందరికీ చక్రం అనేది తప్పకుండా అర్థం చేయించాలి. ఇప్పుడు స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడుతున్నాయి, దీని మీద కూడా పుస్తకం ప్రింట్ చేయించండి అంటున్నారు. గేట్వే టు శాంతిధామము సుఖధామము అని ద్వారం, శాంతిధామానికి సుఖధామానికి ద్వారము అని రాయండి అంటున్నారు అనమాట. దీని అర్థం కూడా తెలియదు మనుషులకి, చాలా సహజము, కానీ కోట్లలో కొద్దిమంది అర్థం చేసుకుంటారు. ప్రదర్శని ఆది మే కభీ దిల్షికస్ నహీ హోనా చాహి. పిల్లలు సర్వీస్ చేస్తారు, మళ్ళీ నిరుత్సాహం తెచ్చుకుంటారంట. అయ్యో మేము ఇంత పెద్ద ప్రదర్శని పెట్టాం, ఇంత శ్రమ పడ్డాం, ఇంత ధనం ఖర్చు పెట్టాం, అయ్యో అనుకుంటారంట. బాబా అంటున్నారు మీరేం అయ్యో అనుకోవద్దు, అదంతా ప్రజలు తయారయ్యారు అని అనుకోండి అంటున్నారు. మీ గమ్యం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది. మెహనత్ లగ్తీ హే, మెహనత్ హే యాద్కి. బాబా అంటున్నారు మీరు శ్రమ చేయాల్సింది జ్ఞాపకంలో శ్రమ. ఉస్మే బహుత్ ఫెయిల్ హోతే హే, యాద్ భీ అవ్యభిచారి చాహియే, మాయా ఘడి ఘడి బులా దేతీ హే. జ్ఞాపకం కూడా అవ్యభిచారి జ్ఞాపకం అనేది కావాలి, మాయ ఘడియ ఘడియ మరపింప చేస్తుంది. మెహనత్ బిగర్ థోड़ी ही कोई विश्व के मालिक बन सकते हैं. ఏమీ శ్రమ చేయకుండా విశ్వానికి అధికారిగా ఎలా అవుతారు? पूरा पुरुषार्थ करना चाहिए. हम सुखधाम के मालिक थे, अनेक बार चक्र लगाया है. మీరే సుఖధామానికి అధికారిగా ఉండేవారు, అనేక సార్లు చక్రంలో తిరిగారు. अब आपको याद करना है. ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేయాలి. మాయా बहुत विघ्न डालती है. बाबा के पास सर्विस के भी समाचार आते हैं. మాయ ఎన్నో విఘ్నాలు వేస్తూ ఉంటుంది. బాబా దగ్గరకు సర్వీస్ సమాచారాలు కూడా వస్తాయి. आज विद्वत मंडली को समझाया, आज यह किया. ड्रामा अनुसार माताओं का नाम बाला होना है. కొందరు బాబాకు లెటర్ రాస్తారు, బాబా ఈరోజు విద్వాంసుల మండలిలో వెళ్ళి చెప్పాము, ఇది చెప్పాము. డ్రామానుసారంగా మరి పేరు ప్రత్యక్షమయ్యేదే ఉంది కదా అంటే. तुम बच्चों को यह ख्याल रखना है, माताओं को आगे करना है. यह चैतन्य दिल वाला मंदिर, तुम चैतन्य में बन जाएंगे, फिर तुम राज्य करते रहेंगे. भक्ति मार्ग में मंदिर आदि रहते नहीं हैं. బాబా ఏం చేశారు, ఆది సమయంలో బాబా పైన ఎంతోమంది ఆత్మలు సరెండర్ అయిపోయారు. బాబా ఏం చేశారు, ఎవరైతే సమర్పణ అయినటువంటి వారు ఉన్నారో, ఆ సమర్పణ అయినటువంటి అంటే దాదీలు ఉన్నారనుకోండి, వాళ్ళలో మాతలు కూడా ఉన్నారు కదా. బాబా అన్నారు వీరిని ముందుంచాలి తప్పకుండా అని చెప్పారనమాట. చైతన్యమైన దిల్వాడా మందిరం ఇదే. చైతన్యమే బన్ జాయింగే, ఫిర్ తుమ్ రాజ్య కర్తే రహే. మీరు కూడా చైతన్య దేవతలు అయితే మీరు రాజ్యం చేస్తారు. భక్తి మార్గంలో భక్తి మార్గకే మందిర్ ఆది రహేంగే నహీ. మీరు చైతన్యమైన దేవతలు అయితే సత్యుగమే వస్తుంది, ఇంకా ఈ భక్తి మార్గపు గుళ్ళు గోపురాలు అన్నీ నశించిపోతాయి అంటున్నారు.
अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारण कोसम फर्स्ट पॉइंट, एक बाप से अव्यभिचारी प्रीत रखते रखते कर्मातीत अवस्था को पाना है। ఒక్క బాబాతో అవ్యభిచారి ప్రేమ పెట్టుకొని కర్మాతీత స్థితిని పొందాలి। పురాణీ దేహ को पुरानी दुनिया से बेहद का वैराग्य हो। ఈ పాత ప్రపంచము పాత దేహంతో బేహద్ వైరాగ్యం ఉండాలి। सेकेंड पॉइंट, कोई भी कर्तव्य बाप के डायरेक्शन के विरुद्ध नहीं करना है। ఏ కర్తవ్యము అంటే సేవ అనేది బాబా చెప్పిన దానికి విరుద్ధంగా మీరు చెయ్యకూడదు। యుద్ధ के मैदान में कभी भी हार नहीं खानी है। మాయతో యుద్ధం చేస్తున్నారు, ఈ యుద్ధ మైదానంలో ఓడిపోకూడదు। డబల్ అహింసక్ బన్నా है, డబల్ అహింసకులుగా కావాలి। वरदान, अपनी रूहानी लाइट्स द्वारा वायुमंडल को परिवर्तन करने की सेवा करने वाले सहज सफलता मूर्त भव। तम आत्मिक लाइट्स द्वारा వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేసే సహజ సఫలతామూర్తులుగా కండి। जैसे साकार सृष्टि में जिस रंग की लाइट जलाते हो वही वातावरण हो जाता है। ఈ సాకార ప్రపంచంలో ఏ రంగు లైట్ వేస్తే ఆ రంగుతో నిండిపోతూ ఉంటుంది కదా। ఏ విధంగా పచ్చగా ఉన్న గ్రీన్గా ఉన్న లైట్ వేస్తే మొత్తం అంతా గ్రీన్గా అయిపోతూ ఉంటుందన్నమాట। రెడ్ కలర్ లైట్ వేస్తే అంత రెడ్ కలర్తో నిండిపోతూ ఉంటుందన్నమాట। బాబా అంటున్నారు, మామూలుగా ఉన్న వాయుమండలాన్ని రెడ్ కలర్ లైట్ రెడ్గా చేసేసింది కదా, అట్లాగే మీరు లైట్ హౌస్ కదా, మీరు పవిత్రత లైట్, సుఖం యొక్క లైట్, ఆనందం యొక్క లైట్ వేసి మరి పవిత్రతతో ఆనందంతో అన్నింటితో నింపేసేటువంటి సేవ చేయాలి। దానిలో సఫలతామూర్తులుగా సేవ చేసినట్లయితే సఫలతామూర్తులుగా అవుతారు। అంటే ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి। మరి ఆ లైట్ దాని కలర్తో ఎలా నింపిందో నేను కూడా పవిత్రత స్వరూప ఆత్మని, అంటే పవిత్రత లైట్ నింపాలి, శాంతి వాయుమండలాన్ని నింపాలి, ఇట్లా అన్నమాట। స్థూలమైనటువంటి లైట్ ఏమవుతుందంటే కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది, మరి ఆత్మ యొక్క లైట్ ఏమో మనసుకి అనుభవం అవుతూ ఉండాలి అంటున్నారు బాబా। स्लोगन, व्यर्थ बातों में समय और संकल्प गवाना यह भी अपवित्र होता है। వ్యర్థమైన మాటలలో నిర్ణయాలలో సమయాన్ని సంకల్పాన్ని పోగొట్టుకోవడం కూడా అపవిత్రతనే।